రొయ్యల ముక్క చూపి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను మొన్న సండే రోజు డిన్నర్గా ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం అనమాట నేను ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేయడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను. అదేంటంటే, మనం ప్రాన్స్ని క్లీన్ చేయించుకునేటప్పుడు పైన పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టుని పడేయకుండా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, ఒక కంప్లీట్ నిమ్మకాయ వేసేసి బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత పైన ఒక లేయర్ వస్తుంది, ఆ లేయర్ని తీసి పడేసేయాలి. తర్వాత వాటర్ అన్నీ కూడా బాగా ఇంకిపోవాలన్నమాట. మరగపెట్టేసి ఇంకిపోయిన వాటర్ని ఒక కప్ లేదా 2 కప్స్ ఆఫ్ వాటర్ వచ్చేంత వరకు మనం బాగా మరగపెట్టాలి. ఆ తర్వాత అది పక్కన పెట్టేసి, నేనైతే ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేశాను. సో ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో గీ, ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అసలు కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే చాలు. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్, పచ్చిమిర్చి కూడా ఒక 5 to 10 minutes మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. నాకు ఆయిల్ సరిపోలేదు, సో ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ ప్రాసెస్. మనం ముందుగానే ప్రాన్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టేశాను అనమాట. ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. చేయబోయే ముందు ఒక 1 hour బయట పెట్టేశాను. ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కారం ఒక్కటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని కారానికి తగ్గట్టు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. రొయ్యలు కూడా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. నేనైతే బిర్యానీస్కి కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఫస్ట్ టైం నేను ప్రాన్స్ బిర్యానీ ట్రై చేశాను. అది కూడా చాలా డిఫరెంట్గా పొట్టుని ఉడికించిన వాటర్ని ఎసురుగా పోసుకొని బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో అని చెప్పి కొద్దిగా భయం వేసింది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ ఐడియా ఎవరిచ్చారు అంటే, మా వారు ఫ్రెండ్ ఉన్నారు, గణేష్ అన్న. వాళ్ళు వైజాగ్ వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇలాంటి సీ ఫుడ్స్ చేయడం చాలా సింపుల్ అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. అలాగ ఒకసారి అన్న మా వారికి చేసి ఇచ్చారంట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి నా చేత కూడా ఒకసారి టేస్ట్ చేయించాలని ఇలా ఇంట్లోనే కుక్ చేయించారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే నార్మల్ రైస్ వేసాను, బాస్మతి రైస్ వేయలేదు. నార్మల్ రైస్ వేసి ఇంకో 2 minutes బాగా వేపుకోవాలి. ఆ తర్వాత మసాలా అడుగునే ఉండకుండా పైన వైట్ రైస్ ఉంటుంది కదా బిర్యానీ చేసిన ప్రతిసారి, ఇలా రైస్ని కూడా ఒక 2 minutes కొంచెం అలా మగ్గించేసామంటే గ్రేవీలో మసాలా అంతటికి బాగా పడుతుంది. ఆ తర్వాత ప్రాన్స్ ఉడికించిన వాటర్ని ఎసురుగా వేసుకోవాలి. నేనైతే 2 cups ఆ వాటర్ వేసుకున్నాను. అండ్ 1.5 cup లేదా 2 cups పాలు పోసాను. మామూలుగా దీంట్లో పచ్చి కొబ్బరి పాలు వేస్తారంట. నా దగ్గర అప్పుడు ప్రస్తుతానికి పచ్చి కొబ్బరి లేదు, అందుకే ఇంట్లో ఉండే నార్మల్ పాలు వేసేసాను. ఒక 2 cups వాటర్, 2 cups పాలు. టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో 3 to 4 whistles. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. సీ ఫుడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నప్పటికీ కూడా నాకు ఫిష్ అంటేనే ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫిషే ఎక్కువగా తినడం వల్ల ఫిష్ అంటేనే ఇష్టం ఉంది. ప్రాన్స్ అంతగా ఇష్టం లేదు. ఒక 4 to 5 pieces తింటా, కానీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ దట్. అన్నట్టు చేపల పులుసు కూడా చేస్తున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తా, ప్లీజ్ స్టే ట్యూన్. సో ఫస్ట్ మా వారు నాకు టేస్ట్ చేయించాలి ఈ ఫ్లేవర్తో అనుకున్నారు కాబట్టి ముందు అది ఆయనకే టేస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ముద్ద మా వారు తిని అది బాగుంది అని అన్నారనమాట. నార్మల్గా సీ ఫుడ్ అంటేనే కొంచెం స్మెల్ వస్తుంది, అది అందరికీ తెలిసిందే కదా. ఇంకా అందులోనూ ప్రాన్స్ పొట్టుని ఉడికించి ఆ వాటర్ తీసి పక్కన పెట్టి పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, కానీ ఆ ప్రాసెస్ మా వారు చెప్పింది వర్త్ ఇట్ అనిపించింది నాకైతే టేస్ట్ విషయంలో. 3 months నుంచి నాన్ వెజ్ తినలేదు కదా, సో ఉన్నట్టుండి తినాలనిపిస్తే మరి అంత ఎక్కువగా తినలేము. నాకైతే ప్రాన్స్ బిర్యానీ చాలా చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికన్నా ఈ స్టైల్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.